గౌరవ దుర్గేష్ గారికి నా విన్నపం. బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మండలం చిత్రకోట బొడ్డవలస అని ఒక గ్రామం ఉంది అధ్యక్ష. దాని అసలు పేరు చిత్రకోట బౌద్ధ వలస. బౌద్ధులు కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడికి వచ్చి అక్కడ నివసించి అక్కడ జనజీవనం సాగించారనేటువంటి పెద్దలు చెప్తారు అధ్యక్ష. దయచేసి ఆర్కియలాజికల్ వారిని అక్కడికి పంపించిన లిఖితపూర్వకంగా కూడా తమ ద్వారా మంత్రి గారికి ఇస్తాను. ఆర్కియలాజికల్ వారిని అక్కడికి పంపించి అక్కడ కొంత అన్వేషణ చేసి అక్కడ ఆనవాళ్ళు ఉంటే దాన్ని కూడా మనం భద్రపరచాలని తమ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదే విధంగా చిత్రకోట గురించి పెద్దలు బొబ్బిలి రాజు గారు తెలియజేయడం జరిగింది. వారు చెప్పిన విధంగా తప్పనిసరిగా బుద్ధిస్ట్ కల్చర్ ఎక్కడైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా బుద్ధిస్ట్ కల్చర్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా మనకు ఉంది. అటు తొట్లకొండ, బావికొండ, విశాఖపట్నం దగ్గర గాని, వారు చెప్పిన చిత్రకోట దగ్గర గాని, అమరావతి, ఆదుర్రు, ఘంటసాల, ఎక్కడ నాగార్జునకొండ ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ బౌద్ధ మత వ్యాప్తికి అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా విరాజిల్లింది. అటువంటి ప్రాంతంలో బుద్ధిస్ట్ కల్చర్ ని డెవలప్ చేయడానికి, బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం అధ్యక్ష. దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో మన కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని ప్రత్యేకంగా కలిసి ఏదైతే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్ వేదికగా చెప్పారో బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఏర్పాటు చేస్తామనేటువంటి మాట ఏదైతే చెప్పారో దాన్ని అనుగుణంగా వారిని అడగడం జరిగింది. అప్పుడు వారు చెప్పింది ఒకటే మాట అధ్యక్ష, బుద్ధుడు పుట్టి పెరిగి సంచరించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాని ఒక సర్క్యూట్ గా, అదే విధంగా బౌద్ధ మత వ్యాప్తి జరిగినటువంటి ప్రాంతాలను ఒక సర్క్యూట్ గా ఏర్పాటు చేస్తామనేటువంటి మాట వారు చెప్పారు. దాని ప్రకారం మన ప్రాంతం వచ్చేటప్పటికి అది బుద్ధిస్ట్ సర్క్యూట్ ఎలా అవుతుందంటే, ఇక్కడ మత వ్యాప్తి జరిగింది తప్పితే బుద్ధుడు మన దగ్గర సంచరించలేదు. కాకపోతే మత వ్యాప్తి చాలా పెద్ద ఎత్తున జరిగింది కనుక ఆ వ్యాప్తి జరిగిన ప్రాంతాలు ఇప్పుడు తమరు చెప్పినట్లుగా, మన సభ్యులు చెప్పినట్లుగా చిత్రకూట అనేటువంటి ప్రాంతం కానీ ఇతర ప్రాంతాల్లో కూడా మనం బుద్ధిస్ట్ సర్క్యూట్ని ఏర్పాటు చేయడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలను తెలియజేయడానికి, రాష్ట్రం మొత్తం కూడా ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్ని ఏర్పాటు చేయడానికి కూడా టూరిజం, పురావస్తు శాఖ కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతిని కూడా కోరాం. దానికి ఒక ప్రపోజల్ కూడా పెట్టాం. ఆ ప్రపోజల్ శాంక్షన్ అయి వచ్చిన వెంటనే వారు కోరినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మన బుద్ధుని యొక్క ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా దాన్ని చేపడతామనేటువంటి మాటను తమకు తెలియజేస్తూ, ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని యొక్క ప్రబోధాలు కానీ లేదా ఆయన చెప్పినటువంటి ప్రవచనాలు కానీ ఇవన్నీ కూడా ప్రపంచ మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతున్న సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ దానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా ఉంది కనుక తప్పనిసరిగా వారు చెప్పిన విధంగా బుద్ధిస్ట్ సర్క్యూట్ని డెవలప్ చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాటని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష.